అందరికీ నమస్కారం అండి. 2023లో చార్జీ గారి భండారాలో దాజీ గారు కృతజ్ఞత అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. కృతజ్ఞత లేని వ్యక్తి బ్రహ్మ విద్యకి అర్హుడు కాదని లాలాజీ గారు అన్నారు. అలాగే పాపం అంటూ ఏదైనా ఉంది అంటే అది కృతజ్ఞత లేకపోవడమే అన్నారు బాబూజీ గారు. దివ్యమూలం నుండి బయటపడినప్పటి నుండి ఆత్మ యొక్క సాహసయాత్ర ప్రారంభమయ్యింది. ఆత్మ తన వ్యక్తిగత అస్తిత్వాన్ని తయారు చేసుకుని క్రమక్రమంగా మూలం నుండి విడిపోయి తన ప్రయాణం సాగిస్తోంది. యోగా ఆత్మను మళ్ళీ ఆ దివ్యమూలంతో కలిపే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఆత్మ యొక్క శుద్ధత్వాన్ని, ఏకత్వాన్ని పునరుద్ధరిస్తుంది. క్రిందికి దిగి వచ్చిన దారినే మరలా ప్రయాణించి దివ్యమూలము లేక కేంద్రముతో ఏకమవుతుంది. ఈ ప్రయాణం ఒక సమర్థుడైన మాస్టర్ పరిచయాత్మక సెట్టింగుల ద్వారా జాగృత చైతన్య కణాన్ని మన హృదయంలో ప్రవేశపెట్టినప్పుడు ప్రారంభమవుతుంది. అది మనలో ఆ దివ్యమూలాన్ని చేరుకోవాలనే తపనను రగులుస్తుంది. అది అంతకంతకు తీవ్రమైనప్పుడు బాహ్యమైన ప్రాపంచిక ఆకర్షణల ప్రభావం బలహీనమైపోతుంది. మనలో నాటబడిన బీజం దివ్యకృపచేత, మాస్టర్ యొక్క ప్రాణాహుతి చేత ఆరోగ్యంగా ఎప్పుడు ఎదుగుతుంది? అఖ్లాక్ అంటే సౌశీల్యంతో కూడిన మన ప్రకృతిని అనుకూలమైన భావాలు, వైఖరులు పెంపొందేలాగా మనం కృషి చేసినప్పుడే అది ఎదుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మనం పెంచుకునే భావాల్లో దేనికి ప్రాధాన్యతనివ్వాలి? అందుకు సమాధానం కృతజ్ఞత. కృతజ్ఞత నిస్వార్థం, వినమ్రత, సమర్పణాభావం వంటి ఉదాత్త లక్షణాల్ని పెంపొందిస్తుంది. కృతజ్ఞత ఉన్నప్పుడు ఈ లక్షణాలు వాటంతటవే సహజంగా ఉద్భవిస్తాయి. కృతజ్ఞత లేని వ్యక్తి తాను పొందిన వాటి విలువ తెలిసినా కూడా అవి తన అర్హత కారణంగానే వచ్చాయంటాడు. అది దురహంకారం. ఒకవేళ తాను ప్రయోజనాలు పొందకపోతే ఫిర్యాదులు చేస్తాడు, నిందలు వేస్తాడు. అటువంటి వాడు మాస్టర్ తన వ్యక్తిగత కోరికలను తీర్చడానికే ఉన్నాడని అనుకుంటాడు. అదే కృతజ్ఞత ఉన్నవాడైతే తనకెటువంటి ఇబ్బంది లేదని సంతుష్టుడై ఉంటాడు. అతనిలో మరింత తక్కువగా ఉండడం మరింత ఎక్కువగా ఉంటుంది. అదే బాబూజీ గారు చెప్పిన మోర్ అండ్ మోర్ ఆఫ్ లెస్ అండ్ లెస్ సూత్రం. కృతజ్ఞత, దురహంకారాలతో ఉండే హృదయం దివ్యకృపను పొందలేదు. అంతేకాదు, అటువంటి వాడు ఎవ్వరికీ మిత్రుడు కూడా కాలేడు. కొంచెంగా కృతజ్ఞత పెరిగితే కొంచెంగా దైవానుగ్రహం, ఆశీస్సులు అతనిపై వర్షిస్తాయి. దాజీ ఒక కథ చెప్పారు. ఒకసారి నారద మహర్షి ఒక అరణ్యం గుండా వెళ్తూ ఎంతో కాలంగా తపస్సు చేస్తున్న ఒక వృద్ధుణ్ణి చూసి పలకరించాడు. ఆ వృద్ధుడు, నారద మహర్షి, మీరు భగవంతుడిని కలిసినప్పుడు నాకు ముక్తిని ఎప్పుడు ప్రసాదిస్తారో కనుక్కుని మరలా మీరు భూమి మీదకి వచ్చినప్పుడు నాకు చెప్పండి అని అభ్యర్థించాడు. నారదుడు సరేనన్నాడు. మరికొంత దూరంలో మరో వ్యక్తి చెట్టు కింద ఆనందంగా నాట్యం చేస్తూ కనిపిస్తే ఆ వ్యక్తి యొక్క ముక్తి గురించి కూడా భగవంతుణ్ణి అడగాలని అనుకున్నాడు నారదుడు. తర్వాత కొన్నాళ్లకు భగవంతుడు చెప్పిన సమాధానాలతో వారిరువురు వద్దకి వచ్చాడు నారదుడు. వృద్ధునితో, నీకు మరో 3 జన్మల తర్వాత ముక్తిని ప్రసాదిస్తానన్నాడు భగవంతుడు అని చెప్పాడు. దానికి ఆ వృద్ధుడు, నేను ఇన్నేళ్లుగా తపస్సు చేస్తున్నాను, ఇంకా 3 జన్మలా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నారదుడు తర్వాత ఆ రెండో వ్యక్తితో, నా అంతట నేనే నీ ముక్తి విషయం కూడా కనుక్కున్నాను. భగవంతుడు, నీవు ఏ చెట్టు కింద నాట్యం చేస్తున్నావో ఆ చెట్టుకి ఆకులు ఎన్నున్నాయో అన్ని జన్మల తర్వాత నీకు ముక్తిని ప్రసాదిస్తానన్నాడు అని చెప్పాడు.
దానికి ఆ వ్యక్తి పరమానందంతో గొంతులు వేస్తూ భగవంతుడా ధన్యవాదాలు అంటూ కృతజ్ఞతను తెలిపాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి నాయనా నీకీ క్షణమే ముక్తిని ప్రసాదిస్తున్నాను అని వినబడింది. కృతజ్ఞతకి దైవానుగ్రహానికి ఉండే సంబంధాన్ని ఈ కథ చక్కగా తెలియజేస్తుందని, కృప వర్షించడానికి అనుకూల పరిస్థితులను కల్పించేది కృతజ్ఞతే అని, మరోలా చెప్పాలంటే వర్షం వలన ప్రయోజనం పొందాలంటే పొలాన్ని ముందే దున్ని తయారుగా ఉంచాలని అంటారు దాజీ. కృతజ్ఞతతో నిండిన వ్యక్తి ఏ పని చేస్తున్నా అందులో ఒక ప్రత్యేక లయం ఉంటుంది. కృతజ్ఞత మొత్తం వ్యవస్థని స్థిమితపరుస్తుంది. మహనీయుడైన మాస్టర్కి భక్తునిగా మనం పొందిన వాటన్నిటికీ కృతజ్ఞత తప్ప మనం ఏమివ్వగలం? మనం ఎవరితో ఉన్నా వారికి ధన్యవాదాలు తెలియజేయడం, నవ్వుతూ పలకరించడం, ప్రార్థనాపూర్వకంగా ఉండడం, కృతజ్ఞతగా ఉండడం ఇవన్నీ మన ఆత్మకి పోషణనిస్తాయి. మరో ప్రక్క కోపం, అయిష్టత, చిరాకు, అసూయ, కృతజ్ఞత వంటి లక్షణాలు వివిధ స్థాయిల్లో మన శక్తిని హరింపజేస్తాయి. పరిస్థితి పట్ల సరైన అవగాహన లేనప్పుడు మనలో అపార్థాలు చోటు చేసుకుంటాయి. అవి తప్పుడు నిర్ధారణలకి, తప్పుడు నమ్మకాలకి దారితీయడంతో మనలో ఉండే కృతజ్ఞతను నాశనం చేసుకుంటాం. ఉదాహరణకి, మనకు చాలా దగ్గర స్నేహితులు చివరి నిమిషంలో మన ఇంట్లో జరిగే ఫంక్షన్కు రాలేకపోతే ఆ కారణాలేమిటో తెలుసుకోకుండా అపార్థం చేసుకుని వాళ్లతో తప్పుగా ప్రవర్తించామనుకోండి, తర్వాత అసలు కారణాలు తెలిసి అయ్యో మనం అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందే అనుకున్నా అప్పటికే వాళ్ళు బాధపడడం జరిగిపోయి ఉంటుంది. అందుచేత మన ధోరణిలో మనం వెంటనే రియాక్ట్ కాకుండా మనకు తెలియని కారణాలు ఉండవచ్చనే అవగాహనని కలిగి ఉండాలి. మనం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాల్సిన గొప్ప కానుక ఏమిటంటే నమ్మకం. ఆ నమ్మకానికి మనం ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞతకు సంబంధించిన కార్యకలాపాల వలన మన మెదడులోని తర్కం, ఉద్వేగాల ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కృతజ్ఞత అనేది పువ్వు యొక్క పరిమళం లాంటిది. మీరు భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా కృతజ్ఞతను మాత్రం అనుభూతి చెందండి అంటారు దాజీ. మనకు నచ్చింది జరిగితే సరే, నచ్చంది జరిగితే అప్పుడు మన కృతజ్ఞత పరిస్థితి ఏమిటి? ఉదాహరణకి, మనం ఆకలితో ఉన్నప్పుడు హోటల్లో భోజనం చేసామనుకోండి, దాని రుచి కానీ వడ్డించే విధానం కానీ మన ప్రమాణాలకు తగ్గట్టు లేకపోవడం వలన మనం నిరాశపడిపోయి విసుక్కుంటే మనకు సమయానికి భోజనం పెట్టినందుకు ఉండాల్సిన కృతజ్ఞతను కోల్పోతాం. అలాగే ఎవరైనా కానుక ఇస్తే దాన్ని పైపే భేషజాలను బట్టి కాకుండా ఇచ్చేవారి ప్రేమాభిమానాలను బట్టి గుర్తించాలి. ప్రకృతి మనకు అందించే ప్రతి అనుభవం వెనుక ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంటుంది. ఒక ప్రక్క మన మనసుల్ని బాధపెట్టే అనుభవాలు మనం ఎదగడానికి, తద్వారా మనం లక్ష్యం వైపు ముందుకు సాగడానికి సహాయపడతాయి. మరో ప్రక్క మనకు కలిగే తీపి అనుభవాలు మన దృష్టిని పక్కకు మళ్లించి మనం భౌతిక ప్రపంచంలో మునిగిపోయేలా చేస్తాయి. కాబట్టి ఎటువంటి అనుభవాలకి మనం కృతజ్ఞులమై ఉండాలి? అందమైన వాటికా లేక సవాళ్లతో కూడిన వాటికా? ఈ ప్రశ్న ఏర్పడే సందర్భంలో మనం బాబూజీ గారిచ్చిన 5వ నియమం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఆయన నియమం చెప్పేది ఏమిటంటే, కష్టాలు మీ మంచి కోసమే ఆ భగవంతుడి నుండి వస్తున్నాయని గ్రహించి కృతజ్ఞతతో ఉండండి అని. అంటే సవాళ్లతో కూడిన క్షణాల్లో కూడా ఏదో ఒక గొప్ప ప్రయోజనం మన ముందు విచ్చుకోబోతోందని, అది మనల్ని ఆధ్యాత్మిక గమ్యం వైపుగా తీసుకువెళ్లేదని గ్రహించమని, అందుకు కృతజ్ఞతతో ఉండమని చెబుతోంది. ఏ అనుభవాన్నైనా, మన దగ్గరికి వచ్చే దేన్నైనా మన ప్రియతముని కానుగ్గా గ్రహించినప్పుడు మన దృష్టిలో ప్రీతముడు తప్ప వేరే ఏమీ ఉండదు. అటువంటి స్థితి శ్రీరామకృష్ణ పరమహంస జీవితంలో దర్శనమిస్తుంది. ఆ స్థితిలో కేవలం నిగూఢమైన ఆనందమైన దివ్యత్వపు ఉనికి మాత్రమే ఉంటుంది. చివరికి కృతజ్ఞత సాధకుని ఉనికిలో కలిసిపోయి అతడు కృతజ్ఞత వ్యక్తం చేసే దశ దాటిపోతాడు.
ఇష్టపూర్వకంగా ఆనందంగా ఇప్పుడు తన జీవశక్తిని యోగ్యులైన వారితో పంచుకుని తాను పొందేవాని నుండి ఇచ్చేవానిగా పరివర్తన చెందుతాడు. కృతజ్ఞత కళ్ళల్లో నుండి హృదయ ప్రవాహం ధారగా వస్తున్నప్పుడు దానిని అశ్రుధార అంటారు. 2 కళ్ళల్లో నుండి వచ్చే ఆ 2 అశ్రుధారల్ని గంగాయములతో పోలుస్తారు. ఆ అశ్రువులు పవిత్రమైనవి, ధన్యమైనవి. అవి మన లోలోతుల్లోని అపరాధ భావనల భారాన్ని తొలగించి హృదయంలో ఆనకట్ట వేయబడిన కృతజ్ఞతను స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేలా చేస్తాయి. అప్పుడు మనం ఏడుస్తాం, కన్నీరు గారుస్తాం. అభ్యాసికి అటువంటి అనుభవం జరుగుతున్నప్పుడు ఆపకండి, జరగనివ్వండి అని చారీజీ అన్నారని దాజీ చెప్పారు. 2024 చారీజీ గారి భండారాలో దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.